దీన్ని ఎంతమంది చూసింటారు మీరు? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వ్లాగ్స్ 666. ఈ రోజే ఫైనల్ డే అండ్ లాస్ట్ డే. ఆ మాట ఎందుకన్నానంటే మాకు ఇంకా కాలేజీ ఉండదు, హాస్టల్ ఉండదు. ఎందుకంటే మాకు మేలో ఇంకా హాలిడేస్ ఫైనల్గా ఇచ్చేస్తారు. మేము ఇది లేదు అనుకున్నాము. ఫైనల్గా అయితే మాకు కూడా హాలిడేస్ ఇచ్చేస్తారు. ఇంకా 46 డేస్ అంట మాకు హాలిడేస్. నాకు హాలిడేస్ ఇస్తేనే ఫస్ట్ పని నేను ఏం చేశానో మీకు తెలియదు కదా ఇంతవరకు. ఫస్ట్ పని ఏం చేస్తానంటే నేను ఫస్ట్ తిరుమలకి వెళ్ళిపోతాను. నాకు హాలిడేస్ ఇస్తేనే మెయిన్ కొండకి వెళ్ళిపోతాను. నాకు ఎందుకంటే కొండ అంటే అంత చాలా ఇష్టం నాకు. ఇంక లగేజ్ మొత్తం సర్దుకొని బ్యాగ్లో పెట్టుకునే లోపల ఈ విమానం అయిపోయింది. అది ఎందుకో కొండపైన ఉన్న ఈ మూనాలు చూసే స్మైల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. నేను ఒక 20 డేస్ కానీ 10 డేస్ కానీ తిరుమలలో ఉంటాను. నాకు తెలిసిన అయితే రాత్రిలో ఘాట్ సెక్షన్ లో బండి తోలేవాళ్ళు. దీన్ని ఎంతమంది చూసినారో మర్చిపోకుండా కామెంట్ చేయండి. మర్చిపోయిన ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ కదా, ఎంతమంది పాస్ అయినారో ఎంతమంది ఫెయిల్ అయినారో మర్చిపోకుండా కామెంట్ చేయండి. నాకు పాస్ అయిన వాళ్ళన్నా ఫెయిల్ అయిన వాళ్ళే ఎంతో నాకు ఇష్టము. ఎందుకంటే నేను కూడా ఒక ఫెయిల్యూర్నే. 10th క్లాస్ లో నాది ఒక సబ్జెక్ట్ పోయింది. నేను ఎందుకు ఆ మాట అన్నానంటే నేను కూడా ఒకప్పుడు ఫెయిల్యూర్నే. ఒక సబ్జెక్ట్ 10th క్లాస్ లో ఒక సబ్జెక్ట్ పోయింది నాది. నేను చాలా ఎమోషన్ అయిపోయిన ఆ సబ్జెక్ట్ పోయినప్పుడు. అయితే నాకు తెలిసి ఈ 10th క్లాస్ బ్యాచ్ లో అట్లా బాయ్స్ లో ఎవరు బాధపడేవాళ్ళు ఉండరు. నాకు తెలిసి గర్ల్స్ కూడా ఎవరు నాకు తెలిసిన అయితే బాధపడేవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఇది ఒక బెస్ట్ బ్యాచ్ అనిపిస్తా ఉంది నాకైతే. ఈసారి అట్లా బాధపడే సిచ్యువేషన్ ఎవరికి ఉండదు. బయట నాకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఇద్దరు ఉండారు. వాళ్ళు నేను అడిగితే ఏరా పాస్ అయినా ఫెయిల్ అయినా అంటే, అన్న నేను ఫెయిల్ అయిపోయినా అన్న, ఏరా ఏం బాధపడలేదురా అంటే, ఎందుకన్నా బాధపడేది, సప్లిమెంటరీ ఉంది కదా దాన్ని కట్టి రాసుకుంటానులే నేను అంటున్నాడు. వాడు మాటలు చెప్తా ఉంటే నేను షాక్ అయిపోయినా. భయంకరంగా చెప్పినాడు. మా తమ్ముళ్ళలాగే ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపు కట్టి రాసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు తిడుతున్నారే అని భయం పడద్దండి. ఎందుకంటే వాళ్ళు తిట్టేది కూడా మన మంచి కోసమే. యాడ మన పిల్లోడు చెడిపోతాడని వాళ్ళు తిడతారు. అట్లని చెప్పి మీరు కూడా మాట కంటే ఫెయిల్ అయిపోవద్దండి. ఈసారి ఫెయిల్ అయిపోయినానంటే నెక్స్ట్ సారి బెస్ట్ ఇంటర్లో బెస్ట్ సారి పాస్ అయ్యి చూపించాలి మీ డాడీకి. నేను అట్లా అనుకుంటున్నాను, చూపిస్తారని. ఓకే, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మహేష్ వ్లాగ్స్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.